శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. దేవాలయ నిర్మాణానికి ముందు వాస్తు విధుని పర్యవేక్షణలో 64 అడుగుల పొడవు, అంతే వెడల్పు గల ఒక చతుష్కోణ భూఖండాన్ని తయారు చేయాలి. దానిలో 48 అడుగుల మేర పెట్టగోడలను కట్టి ఉంచాలి. నలుదిక్కులలోనూ మొత్తం 12 ద్వారాలని ఏర్పాటు చేయాలి. మనిషికిలాగే దేవాలయానికి జంగ ఉంటుంది. ఇది మనిషి తొడకి 2.5 రెట్ల పరిమాణంలో ఉంటుంది. దీనిపైనే గర్భగుడి నిర్మింపబడుతుంది. దీనిని నిర్మించి 3 లేదా 5 భాగాలు చేయాలి. జంగపై నిర్మింపబడు గర్భగుడి భాగ విస్తార పరిమాపము అనగా కట్టడము సుఖాంగ్రి అంటారు. దీని ద్వారపు ఎత్తు శిఖరపు ఎత్తులో సగం ఉండాలి. 4 శిఖరాలను తయారు చేసి వాటిలో 3వ భాగపు కొలతలో వేది బంధనం చేయాలి. 4వ భాగంలో మరలా ప్రాసాదం కంఠభాగాన్ని నిర్మించాలి. 4 శిఖరాల మధ్యంలో పైకి ఉండే భాగాన్ని కంఠభాగము అంటారు. మరోలా కూడా చేయొచ్చు. భవన నిర్మాణానికి సిద్ధం చేసిన భూమి ఖండాన్ని 16 సమాన భాగాలుగా చేసి వాటిలో 4వ ముక్కలో గర్భగుడిని నిర్మించి మిగిలిన 12 భాగాలను పెట్టగోడచే ఆవృతం చేయించాలి. ఈ చతుర్థ భాగం ఎత్తును అనుసరించే మిగతా అన్ని భాగాల కొలతలు నిర్ణయించబడతాయి. భిత్తి లేదా గోడకి శిఖరం 2 ఎత్తు, ప్రదక్షిణ భాగం విస్తృతి శిఖరం ఎత్తులో చతుర్థాంశం. దేవ ప్రాసాదానికి 4 దిక్కులలోనూ బయటికి పోవడానికి ద్వారాలుండాలి. ద్వారం గర్భగుడి గోడలో 5వ వంతు కొలతలతో ఉండాలి. గర్భగుడిలో ప్రతి అంశం యొక్క కొలతలు వాస్తు శాస్త్రాన్ని అనుసరించే ఉండాలి. ఎక్కడా ఏమాత్రం తేడా ఉండకూడదు. ఇక లింగ నిర్మాణ పరిమాణం విషయానికి వస్తే లింగపు కొలతలను బట్టే దాని పీఠం కొలతలు ఉండాలి. పీఠ భాగానికి 2 పరిమాణంలో దానికి నలువైపులా గర్భభాగం ఉండాలి. పీఠ గర్భాన్ని అనుసరించి దాని గోడ, ఆ గోడ విస్తీర్ణంలో అర్ధభాగం కొలతలో లింగపీఠం యొక్క జంగభాగము కట్టబడాలి. దానికి 2 ఎత్తు శిఖరానికి ఉండాలి. ద్వారాలు 4 హస్తాల అంటే 6 అడుగుల పొడవు ఉండాలి. ఇదే వాస్తు చెప్పే అష్టభాగం. ద్వారంలోనే పీఠ మధ్య భాగం కూడా ఛిద్రయుక్తంగానే ఉండాలి. పాదిక, శేషిక, భిత్తి, ద్వార పరిమాణాలను అనుసరించియే అర్ధ పరిమాణ దూరాల్లో అన్నింటినీ నిర్మించాలి. ఆ గర్భభాగ విస్తృతికి సమానంగా మండప జంగా భాగాన్ని నిర్మించి దానికి 2 పరిమాణంలో ఉన్న శిఖర భాగాన్ని కట్టాలి. శుక్రాంగ్రి భాగాన్ని ఇదివరకటిలాగే కట్టి పై ద్వారాన్ని ఎత్తులోనే ఉంచాలి. ప్రాసాదానికి 4 వైపులా 1 అడుగు పరిమాణంలో పునాది నిర్మించి ఉంచాలి. దీనిని నేమి అని కూడా అంటారు. గర్భగుడికి ఈ నేమి 2 ఉండాలి. ప్రహరీ గోడకి 2 ఎత్తులో శిఖరం ఉండాలి. లక్షణాలను బట్టి ప్రాసాదాలు అనేక ప్రకారాలుగా ఉంటాయి. ఇలా వైరాజ, పుష్పక, కైలాస, మాలిక లేక మాణిక, త్రివిష్టప ఇవి క్రమంగా చతురస్ర, ఆయత, వృత్త, వృత్తాయత, అష్టకోణాకారాలలో ఉంటాయి. వైరాజనామక ప్రాసాదంలో మరలా 9 ప్రకారాల చౌకోర ప్రాసాదాలు నిర్మింపబడుతున్నాయి. అవి మేరు, మందర, విమాన, భద్రక, సర్వతోభద్ర, రూచక, నందన, నందివర్ధన శ్రీవత్సాలు. ఇక పుష్పక నామక ప్రాసాద నిర్మాణ కళలో ఈ 9 రకాలున్నాయి. వలభి, గృహరాజ, శాలగృహ, మందిర, విమాన, బ్రహ్మ మందిర, భవన, ఉత్తంభ, శివికావేశ్య. కైలాస ప్రాసాద నిర్మాణ కళ నుండి వలయ, దుందుబి, పద్మ, మహాపద్మ, ముకులి, ఉష్ణీషి, శంఖ, కలశ, గువా వృక్ష మొదలైన ప్రాకారాలు ఉద్భవించాయి. అలాగే గజ, వృషభ, హంస, గరుడ, సింహ, సమ్ముఖ, భూముఖ, భూధర, శ్రీజయ, పృథ్వీధర ఇవి మాలికా నామక వృత్తాయత ప్రాసాద కళా ప్రాదుర్భూతాలు. అలాగే త్రివిష్టప శిల్పకళ నుండి వజ్ర, చక్ర, ముష్టిక వభ్రు, వక్ర స్వస్తిక, ఖడ్గ, గద, శ్రీవక్ష, విజయ, శ్వేత ప్రకారాల ప్రాసాదాలు నిర్మింపబడుతున్నాయి. ఇవే కాక త్రికోణ, పద్మాకార, అర్ధచంద్రాకార, చతుష్కోణ, షోడశకోణీయ ప్రకారాల ప్రాసాదాలను ఒక నిర్దిష్ట ఫలం కోసం క్రమంగా రాజ్య, ఐశ్వర్య, ఆయువర్ధన, పుత్ర లాభ, స్త్రీ ప్రాప్తిల కోసం ప్రత్యేక మండపాలతో నిర్మిస్తారు. ముఖద్వార స్థానంలోనే ధ్వజాదులను, గర్భగృహాన్ని నిర్మించాలి. సూత్రంతో జాగ్రత్తగా కొలిచి సరిసంఖ్యల గుణింతాలలో మండపాన్ని నిర్మించి అందులో 4వ వంతు కొలతలతో ఒక భద్రగృహాన్ని నిర్మించాలి.
భద్రగృహంలో కిటికీలుండవు. ప్రాసాదంలో ఏర్పాటు చేసే లతా మండపానికి భూమిని విషమంగాను అనేక రంగులతోనూ చేయాలి. పరిమాణపు లెక్కలు అవసరం లేదు. విషమ రేఖలతో అలంకరించాలి. ప్రాసాదం యొక్క ఆధార భూమి 4 దిక్కులలో 4 ద్వారాలతో 4 మండపాలతో సుశోభితమై ఉండాలి. 100 శృంగాల అంటే బురుజు స్తంభాలతో ఉండే ప్రాసాదాన్ని మేరు ప్రాసాదము అంటారు. ఇది ఉత్తమం. ఇందులో ప్రతి మండపానికి 3 భద్రగృహాలు ఉండాలి. ఇవే కాక ఎన్నో రకాల దేవ ప్రాసాదాలు ఉన్నాయి. స్వయంభూ దేవతల కోసం నిర్మించే ప్రాసాదాలకు పెద్దగా నియమాలుండవు. చతురస్ర ఆలయాలలో చంద్రశాలయుక్తాలైన అరుగులుండాలి. వాటికెదురుగా ఆయా దేవతల వాహనాలకై లఘుమండపాలను నిర్మించాలి. దేవ ప్రాసాదాలలో ద్వారానికి దగ్గరగా నాట్యశాల ఉండాలి. ద్వారపాలుర విగ్రహాలు శాస్త్రోక్తంగా నిర్మింపబడాలి. ఆలయానికి దగ్గరలోనే అందులోనే పనిచేసేవారికి ఇళ్ళు కట్టించాలి. మన దేవాలయాలు కళలకు కాణాచులు. నాట్యం, సంగీతం నిరంతరం పిల్లలకు చెప్పబడుతూ ఉండాలి. సంస్కృత వ్యాకరణం, ఇతర భాషల వ్యాకరణాలు కూడా గురువులు అక్కడ ఉచితంగా బోధించి దైవానికి ఆత్మ బంధువులుగా ఎదగాలి. విద్యాలయాలలో జీతం పుచ్చుకుని పనిచేయడం విద్యాదానం కాదు. కోవెలలో కోటి విద్యలను కాకుండా తమకి వచ్చిన కొన్ని విద్యలను విద్యార్థులైన విద్యార్థులకు నేర్పడం ద్వారా గురువులు లేదా టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు సార్థక జన్మలవుతారు. దేవాలయాన్ని నిర్మించినప్పుడే విద్యాలయానికి అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించి ఆ వాతావరణాన్ని కల్పిస్తుంది హిందూ మతం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.